కేంద్ర ప్రభుత్వ వైద్య పరిశోధన సంస్థ టాటా మెమోరియల్ సెంటర్లో ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉద్యోగం చేసే అద్భుత అవకాశం కాబట్టి అర్హత గల తెలుగు యువత వెంటనే అప్లై చేసుకోండి. భారతదేశంలోని ప్రముఖ క్యాన్సర్ చికిత్స పరిశోధన కేంద్రం టాటా మెమోరియల్ సెంటర్లో ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ముంబై ప్రధాన కేంద్రం దేశంలోని వివిధ నగరాల్లో ఈ టీఎంసీ కార్యకలాపాలు సాగిస్తుంది. విశాఖపట్నంలోని హోమీ బాబా క్యాన్సర్ సెంటర్ కూడా దీని పరిధిలోనిదే. ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థలో మెడికల్ సిబ్బందితో పాటు ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మంచి సాలరీతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కాబట్టి యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగం వస్తే చాలు, లైఫ్ సెట్ అయినట్లే. ఈ నోటిఫికేషన్లో ఫీమేల్ నర్స్, ఏ స్టెనోగ్రాఫర్, ఫీమేల్ వార్డెన్, కిచెన్ సూపర్వైజర్, కుక్కు, ఏ అటెండెంట్, ట్రేడ్ హెల్పరు, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ గార్డు, డ్రైవర్ లాంటి వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇలాంటి మొత్తం 330 ఖాళీల భర్తీ నోటిఫికేషన్స్ ప్రకటించారు. విశాఖపట్నంతో పాటు దేశంలోని వివిధ నగరాల్లో పోస్టింగ్ ఉంటుంది. ఎంపికైన వారికి అర్హతను బట్టి జీతం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరిలాగే ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి. టాటా మెమోరియల్ సెంటర్లో చాలా తక్కువ విద్యార్హతలతో కూడా ఉద్యోగాలున్నాయి. అభ్యర్థుల పోస్టును బట్టి 10వ తరగతి ఉత్తీర్ణత నుంచి ఏదైనా డిగ్రీ, జిఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ లాంటి వివిధ విద్యార్థులు కలిగి ఉండాలి. కాబట్టి 10వ తరగతి పాస్ అయిన వారి నుంచి పట్టభద్రుల వరకు అందరికీ ఇందులో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. టాటా మెమోరియల్ సెంటర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయసు 18 ఏళ్ల నుండి 45 ఏళ్లకు మించకుండా ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ వర్గాలకు 5 ఏళ్లు సడలింపు కూడా, ఓబీసీ వర్గాలకు 3 ఏళ్ల సడలింపు వయోపరిమితిలో సడలింపులు ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మెన్స్ మహిళలకు కూడా సడలింపు ఉంటుంది. ఇక దరఖాస్తు ప్రక్రియ 16/10/2025 నుండి మొదలైంది. 14/11/2025 వరకు కొనసాగనుంది. కాబట్టి దరఖాస్తు ఫీజుగా జనరల్, ఇతర వర్గాల వారు 300 చెల్లించాలి. అయితే మహిళలు, ఎస్సీ/ఎస్టీ, మాజీ సైనికులు, పీడబ్ల్యూడీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు. కాబట్టి అర్హతలు కలిగిన వారు ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు. ఇక ఎంపిక విషయానికి వస్తే అభ్యర్థులను రాత పరీక్ష, నైపుణ్య పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. కొన్ని ఉద్యోగాలకు కేవలం ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ఇక ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనుకునే అర్హులైన అభ్యర్థులు 14/11/2025 లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. అభ్యర్థులు టీఎంసీ అధికారిక వెబ్సైటు tmc.gov.in ద్వారా దరఖాస్తును పూర్తి చేయవచ్చు. దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్ను పూర్తిగా చదివి మీ అర్హతను నిర్ధారించుకోవడం అవసరం. ఇక ఎంపికైన పోస్టు ఇతర అర్హతలను బట్టి నెలకు 18,000 నుంచి 44,900 వరకు జీతం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లభించే ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.